ఆనపకాయ వేపుడు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చిని ఇవి వేసుకుని పోపుకనమాట ఇవన్నీ కూడాని. ఒక ఆనపకాయని, చిన్న ఆనపకాయ ముక్కల కింద కోసుకుని కొద్దిగా ములిగేలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. వచ్చిన తర్వాతన వాడేసేసుకుని వాడి నీళ్ళన్నీని పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసి వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పాలి వేగేదాకా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఎండుమిరపకాయలు వేసుకుని తిప్పుకోవటమే. వేగే వరకు 2, 3 సార్లు సిమ్లో పెట్టుకుని వేపుకుంటే బాగా బాగుంటుంది. కొంచెం ఇంగువ, పసుపు కూడా వేసాను. వేపుడికి ఇంగువే బాగుంటుంది. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తే లాస్ట్ ఇవన్నీ కూడా వేగే వరకు ఉందాం. కొంచెం ఉప్పు వేస్తే బేగా ఏగుతుంది. ఇప్పుడు ఆనపకాయ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనపకాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకోవడమే. అవి కొంచెం కలిసే వరకు, అంటే కొద్దిగా ఉప్పు, కారం ఇవన్నీ పట్టే వరకు ఒక 2 నిమిషాలు అలా బాగా తిప్పుకుంటే అందులో ఉన్న నీరు కూడా పోయి వేపుడు బాగుంటుంది అన్నమాట.